తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామంది. ఇంకో 2 వారాలే టైం ఉంది. ఈలోగా గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి, అర్హులను గుర్తించాలి. కానీ ప్రభుత్వం వైపు నుంచి అంతా రెడీ అవుతున్నట్లు కనిపించడం లేదు. అధికారుల దగ్గర లేట్ అవుతుంది. ఇప్పుడు పని వాళ్ళ దగ్గర ఆగిపోతుంది. తెలంగాణ వ్యవసాయ అధికారులు గబగబా పొలాల మధ్యలోకి వెళ్లి నిల్చుంటున్నారు. తోడుగా పొలం తాలూకు రైతులు కూడా తీసుకువెళ్తున్నారు. అక్కడికి వెళ్లి తమ టాబ్లెట్లను ఆన్ చేసి ఆకాశం వైపు చూస్తున్నారు. అధికారులు ఏం చేస్తున్నారో రైతులకు అర్థం కావడం లేదు. ఒక్కోసారి ఆ టాబ్లెట్లకు సిగ్నల్స్ అందడం లేదు. రైతులేమో ఏమైంది సారు అన్నట్లు చూస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందించేందుకు రైతు పొలాలకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలేస్తోంది. ఇందుకోసం శాటిలైట్ టెక్నాలజీని వాడుతోంది. శాటిలైట్ల ద్వారా పొలాలను సర్వే చేస్తోంది. ఏ పంటల్లో సాగుందో శాటిలైట్లు చూపిస్తున్నాయి. ఆ పొలం ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది లాంటి అన్ని వివరాలు శాటిలైట్ డేటా యాప్లో కనిపిస్తాయి. అధికారి ఖచ్చితంగా ఈ భూమి మధ్యలో ఉండాలి. అందుకే అధికారులు పొలాల దగ్గరికి వెళ్తున్నారు. ఆల్రెడీ భూముల సర్వేకి సంబంధించి ఏఈఓలు మాన్యువల్ సర్వేలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ శాటిలైట్ సర్వే ద్వారా పంటల అసలు లెక్క తేల్చాలనుకుంటోంది. తద్వారా ఎక్కడా అక్రమాలకు ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా పంట వేసిన భూములకే రైతు భరోసా ఇస్తారు. అందుకే ప్రభుత్వం ఇలా చేస్తోంది. ఈ శాటిలైట్ సర్వేని రాష్ట్ర సర్కార్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ చేస్తోంది. దీన్ని జాగ్రత్త చేసే బాధ్యత ఈ కేంద్రానిదే. ఇప్పుడు సమస్య ఏంటంటే ఏఈఓలు చేసిన సర్వేకి శాటిలైట్ డేటాకి సరిపోవట్లేదు. దాదాపు 10 విషయాల్లో తేడాలు వస్తున్నాయి. శాటిలైట్ సర్వేలో అక్రమాలకు ఛాన్స్ ఉండదు. దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తూనే ఉంటాయి. అందువల్ల ఏఈఓలు అక్రమ సర్వేలు చేసినా శాటిలైట్ సర్వేతో అక్రమాలు బయటపడతాయి. శాటిలైట్ సర్వే డేటాని ఇప్పుడు ప్రభుత్వం ఏఈఓలకు ఇస్తోంది. వారిని ఆ డేటాని వాడుకొని డిజిటల్ క్రాస్ సర్వే చేయమని చెప్పింది. వారు తమ దగ్గరున్న వివరాలను శాటిలైట్ డేటాతో సరిపోల్చుకొని తప్పులను సరిదిద్దుకోవాలంటుంది. ఇలా ఏఈఓలు చేయడానికి ఒక యాప్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ యాప్ పని చేయాలంటే పొలం మధ్యలో నిల్చోవాలి. అప్పుడే పని చేస్తుంది. దాంతో అధికారులు పొలంలోకి వెళ్లి యాప్ చెక్ చేస్తుంటే రైతులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ లెక్కలన్నీ పక్కాగా చేసిన తర్వాతే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.